హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని అప్పటికప్పుడే చేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 కప్పులు మరమరాలు తీసుకోండి. అరకప్పు పుట్నాల పప్పు, పావు కప్పు జీడిపప్పులు తీసుకోండి. అరకప్పు పల్లీలు తీసుకుని ఒక అరకప్పు అటుకులు తీసుకోండి. కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని అరకప్పు పల్లీలను ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. గరిటతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు అరకప్పు పుట్నాల పప్పును కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుని అవి కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక అరకప్పు అటుకుల్ని వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. గరిటతో ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అవి కూడా గిన్నెలోకి వేసుకోండి. అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లోకి కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 కప్పుల మరమరాలని కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని పసుపు అంతా కూడా మరమరాలకు కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పలుకులన్నీ కూడా దాంట్లో వేసేసుకోండి. వేరుశనగ పప్పులు, జీడిపప్పులు, పుట్నాల పప్పు, అటుకులు అండి అన్నీ కూడా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మరమరాల్లో వేసేసుకుని బాగా కలుపుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్పు, కారము, జీలకర్ర పొడి అంతా కూడా మరమరాల్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరమరాలు మిక్సర్, ఉగ్గాని అంటాం కదా. ఇలా రెడీ అయిన తర్వాత పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉండే ఘాటు ఘాటుగా ఉండే మరమరాలు మిక్స్చర్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీ ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.